కాళేశ్వరంపై విచారణ జరుగుతుండటంతో కేసీఆర్ కుటుంబం ఫ్రస్ట్రేషన్లో ఉందన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సీఎం రేవంత్ పై కేటీఆర్ పిచ్చికూతలు కూస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం పేరుతో అడ్డంగా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నేతలు విచారణ అంటేనే భయపడిపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ ను కేటీఆర్ విమర్శించడం మానుకోకుంటే భౌతిక దాడులకు వెనకాడబోమన్నారు. మంత్రివర్గ విస్తరణలో తమ జిల్లాకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషిగా నిలబడ్డారో అప్పటి నుండి మొత్తం వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయినారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకవైపు కవిత జైలుకు పోవడము, మరి అధికారం కోల్పోయి ఉన్న పదవులని పోయి, కేసీఆర్దేమో ముఖ్యమంత్రి పదవి పోయింది, కేటీఆర్దేమో మంత్రి పదవి పోయింది, మరి హరీష్ రావుది మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఏమైందంటే మొత్తం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇవాళ మనం కాళేశ్వరం మీద ఏదైతే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో ఘోష్ గారిది, దాంట్లో వీళ్ళు మామ అల్లుడు అడ్డంగా దొరికిపోయినారు. మొన్నదాకా ఏం చెప్పారంటే అన్ని అనుమతులు ఉండి మరి క్యాబినెట్ నిర్ణయం ద్వారా మేము కాళేశ్వరం కట్టినాము, అంతా సైంటిఫిక్గానే కట్టినాము, ఓన్లీ రెండే అవి పిల్లర్స్ ఉంటాయి, అవి కూలిపోయినాయి, ఒక బ్లాక్ మాత్రమే కూలిపోయింది, మాదే పెద్ద తప్పు లేదని మాట్లాడిండు. ఇవాళ మొత్తం దగ్గర ఒక 150 మందిని ఎంక్వైరీ చేసి అన్ని తర్వాత ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చే టైంలో ఇవాళ వాళ్ళు మాట్లాడిన తీరు అంటే డాక్యుమెంటేషన్ ఒక తీరు ఉంది, వీళ్ళు ఒక మీరు మాట్లాడుతున్నారు. 2015 మార్చిలోనే మనకు అంటే టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా కాళేశ్వరంకి వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అడ్డంగా ఎందుకు దొరికిపోయిందంటే మరి ఇవాళ క్యాబినెట్ ఆమోదం లేదు, దానికి సబ్ కమిటీ ఆమోదం లేదు, మరి ఒక టెక్నికల్ సపోర్ట్ లేదు.